సెక్యూరిటీ సెక్టార్ ప్రాతినిధ్యం వహిస్తున్న సమర్థ భద్రతా అధికారులు ప్రజా భద్రత మరియు సామాజిక స్థిరత్వానికి హానికరమైనవిగా భావించే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే అరెస్టైన వారిలో కొనసాగుతున్న సంఘటనలను చిత్రీకరించిన మరియు చట్టవిరుద్ధంగా వీడియో క్లిప్పులను ప్రసారం చేసిన వ్యక్తులు ఉన్నారని, గందరగోళం వ్యాప్తికి దోహదపడే చర్యలు, ప్రజాభిప్రాయాన్ని తప్పుదారి పట్టించే చర్యలు మరియు పౌరులు మరియు నివాసితులలో భయాన్ని కలిగించే చర్యలుగా అభివర్ణించారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలు మరియు ఆన్లైన్ ప్లాట్ఫారంల ద్వారా ఉగ్రవాద సంస్థల పట్ల సానుభూతి వ్యక్తం చేసినట్టు కంటెంట్ను ప్రచురించినందుకు అనేక మంది వ్యక్తులకు అరెస్టు మంత్రిత్వ శాఖ ధృవీకరించినట్లు తెలియజేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు మరియు ఇతర సంబంధిత రంగాలలో భద్రతా సంస్థలు ఇంటెన్సివ్ పర్యవేక్షణ మరియు తదుపరి కార్యకలాపాలను కొనసాగిస్తాయని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించిన తరువాత పట్టుబడిన వారందరినీ సంబంధిత అధికారులకు అప్పగించారు. ఇటువంటి చట్టవిరుద్ధమైన పద్ధతులకు పాల్పడవద్దని గతంలోనే హెచ్చరించామని, దేశ భద్రతను దెబ్బతీసే ఏ ప్రయత్నాలైనా సహించబోమని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. పౌరులు మరియు నివాసితులు సమాచారం కోసం అధికారిక రాష్ట్ర వనరులపై మాత్రమే ఆధారపడాలని మరియు ధృవీకరించని కంటెంట్ను ప్రసారం చేయకుండా ఉండాలని మంత్రిత్వ శాఖ కోరింది. కొనసాగుతున్న ఫీల్డ్ ఆపరేషన్లను లేదా భద్రతా సిబ్బంది తమ విధులను నిర్వహిస్తున్నప్పుడు వారిని చిత్రీకరించవద్దని, అలాంటి చర్యలకు చట్టపరమైన జరిమానాలు విధించవచ్చని మరియు కువైట్ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి ఉద్దేశించిన భద్రతా ప్రయత్నాలకు ఆటంకం కలిగించవచ్చని మంత్రిత్వ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది.